ఒక చారిత్రక తీర్పుగా చెప్పుకోవచ్చు. నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రిఫ్యూజీస్ అంటే ఇతర దేశాల నుంచి మన దేశంలో తలదాచుకునేవాళ్ళు. ఓకే. ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అంటే ఇల్లీగల్‌గా వచ్చి ఇక్కడ అనేక యాక్టివిటీలు చేసే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ వేరు, రెఫ్యూజీస్ వేరు. రెఫ్యూజీస్ అంటే ఆ దేశాల్లో సంక్షోభం వచ్చినప్పుడు, ఏదైనా జరిగినప్పుడు వాళ్ళు వేరే పక్క దేశాల్లో తలదాచుకోవడానికి వస్తారు. వాళ్ళని రెఫ్యూజీ అంటారు. ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఏమో వాళ్ళు బతకడానికో, లేకపోతే దొంగతనాలు చేయడానికో, క్రైమ్ చేయడానికో ఇల్లీగల్‌గా ఎంటర్ అవుతారు. ఈ తేడా గమనించాలి. అయితే రెఫ్యూజీ క్రైసిస్‌లు గతంలో గూడా మన పక్క దేశాలకొచ్చాయి. 1959లో టిబెట్ నుంచి వేలాది మంది మన దేశంలోకొస్తే అప్పుడున్న ప్రభుత్వం వాళ్ళని ఆహ్వానించింది. వాళ్ళకి ఏర్పాట్లు చేసింది. అట్లాగే 1971లో బంగ్లాదేశ్ విముక్తి పోరాటం జరిగినప్పుడు దాదాపు 1,00,00,000 మంది రెఫ్యూజీస్ మన దేశంలోకొచ్చారు. ఇందిరాగాంధీ వాళ్ళకి తాత్కాలిక టెంట్లు అవన్నీ ఏర్పాటు చేసింది. దాని తర్వాత వాళ్ళ దేశం ఏర్పడినాక వాళ్ళ దేశంలోకి పంపించింది. అట్లాగే శ్రీలంక 1983 నుంచి 2009 వరకు శ్రీలంకలో సివిల్ వార్ జరిగింది. ఆహ్, అనేక తమిళ ఎల్‌టిటి లాంటి అనేక తమిళ సంస్థలు అక్కడ తమిళ రాజ్యం కోసం, సెపరేట్ తమిళ రాజ్యం కోసం ఈలం అంటారు దాన్ని. ఈలం కోసం వాళ్ళు పోరాటాలు చేశారు. దానివల్ల అనేక వేల మంది తమిళులు ఇండియాలోకి వచ్చారు. ముఖ్యంగా తమిళనాడులోకి వాళ్ళు వచ్చారు. సో, అప్పుడు గూడా వాళ్ళకి అందరికీ క్యాంపులు ఏర్పాటు చేసి, వాళ్ళకి సౌకర్యాలని కొంత డబ్బును గూడా ఇచ్చింది. అంటే ఆహ్, మన ప్రభుత్వం. అలాగే రోహింగ్యాలు వచ్చినప్పుడు గూడా మన దేశంలోకి అలో చేశారు. ఇలాగా అనేక సార్లు మన దేశంలో ఆహ్, ఇతర దేశస్థులు రెఫ్యూజీగా వచ్చినప్పుడు కాందిశీకులు అంటారు తెలుగులో వీళ్ళని. కాందిశీకులుగా వచ్చినప్పుడు వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చింది. అంటే ఇది ప్రపంచవ్యాప్తంగా గూడా ఉంది. సో, ప్రపంచంలో ఏ మూల ఏ ఇబ్బందులొచ్చినా పక్క దేశాలకెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిరియా క్రైసిస్ వచ్చినప్పుడు సిరియా నుంచి వేలాది మంది యూరప్‌లోకి ఎళ్ళిపోతున్నారు. ఆ విజువల్స్ అంతా కూడా మనం చూస్తున్నాం. యూరప్‌లో గూడా అనేక చోట్ల వీళ్ళకి సెపరేట్ క్యాంపులు వేసి వీళ్ళని పెట్టుకుంటున్నారు. అయితే రెఫ్యూజీస్ వల్ల ఆయా దేశాల్లో ఇబ్బందులు గూడా ఉన్నాయి. ఒక్కసారిగా మనకి వేరే దేశం నుంచి ఎక్కువ మంది రెఫ్యూజీస్ వచ్చినప్పుడు వాళ్ళకి అన్నీ ప్రొవైడ్ జేయాలి. మనకు ఆల్రెడీ మన దేశంలో అనేక ఇబ్బందులుంటే ఇవన్నీ కాదని వాళ్ళకి పనివ్వాలి, లైవ్‌లీహుడ్ కల్పించాలి, వాళ్ళకి బేసిక్ కమ్యూనిటీస్ కల్పించాలి, ఇవన్నీ చేయాలి. దాంతో పాటు ఏమవుతుందంటే ఈ క్యాంపుల్లో రకరకాల క్రైమ్ ఎవాల్వ్ అయ్యే అవకాశం ఉంది. యూరప్‌లో ఇప్పుడు అదే ప్రాబ్లమ్స్. యూరప్‌లో ఏందంటే ఈ రెఫ్యూజీ క్యాంప్స్‌లో క్రైమ్ గూడా వాళ్ళు మెల్లమెల్లగా ఫస్టేమో ఉంటే మాకు జాగా ఇస్తే చాలంటారు. మెల్లమెల్లగా డిమాండ్‌లు మొదలుపెడతారు. సంఘాలు ఏర్పడతాయి. వాళ్ళు ఆందోళన చేస్తారు. వాళ్ళు బాంబు దాడులకు రెడీ అవుతారు. ఆ తర్వాత క్రైమ్ గూడా అక్కడ పెరగడం అనేది జరుగుతుంది. ఇలాగా రెఫ్యూజీస్ వల్ల రకరకాల ప్రాబ్లమ్స్‌ని ఆయా దేశాలు ఎదుర్కొంటుండడం వల్ల రెఫ్యూజీలని ఏం జేయాలనేది పెద్ద సమస్య. ఇదేందంటే అతిపెద్ద హ్యుమానిటేరియన్ క్రైసిస్. ఇవాళ మనం చూస్తున్నాం గాజాలో రెఫ్యూజీస్ పెద్ద ఎత్తున చుట్టుపక్కల దేశాలకి ఈజిప్ట్, జోర్డాన్ అలాంటి వాటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే అక్కడే ఉంటే మలమలమాడి చనిపోతారు. వాళ్ళకి ఏ రకమైన ఫుడ్ గానీ, మెడిసిన్స్ గానీ రానీకుండా ఇజ్రాయెల్ అడ్డుకుంటుంది. దాదాపు ఇప్పుడు 20,00,000 మంది చనిపోయే అవకాశం ఉందని చెప్తున్నారు. ఆల్రెడీ 50,000 మంది చనిపోయారక్కడ. ఆ ఫోటోలు అవన్నీ చూస్తే మనకి హృదయం క కదిలిపోతుంది. అలాంటి ఘోరాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఒక చారిత్రకమైన తీర్పు, రెఫ్యూజీలకు వ్యతిరేకమైన తీర్పుని నిన్న చెప్పింది. ఆ తీర్పేంది? దీని ఎఫెక్టివ్ ఆహ్, ఇతర రెఫ్యూజీస్ మీద కూడా పడుతుందా? ఏం జరగబోతుందనేది మనం చెప్పుకుందాం. సో, నిన్న ఒక కేసు సుభస్కరన్ అనే ఒక శ్రీలంక శరణార్థి అతను. ఈ శ్రీలంక శరణార్థి అంటే రెఫ్యూజీ ఇండియాలోకొచ్చాడు. ఇండియాలో ఎల్‌టిటి యాక్టివిటీలు చేస్తూ అతను దొరికిపోయాడు. దొరికిపోయినప్పుడు 2010 ఏళ్ళు జైలు శిక్ష పడింది. ఆ తర్వాత మద్రాస్ హైకోర్టు ఈ 10 ఏళ్ల జైలు శిక్షను 7 ఏళ్ళకి తగ్గించింది. దాని తర్వాత అతను సత్ప్రవర్తన దీంతో బయటకొచ్చాడు. అతని మీద ఉపా ఉంది. ఉపా అంటే అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అంటారు. ఈ ఉపా చట్టం కింద ఇతన్ని అరెస్ట్ చేశారు అనేది తమిళనాడు గవర్నమెంట్‌కి చెప్పింది. సో, ఇప్పుడు అతను తమిళనాడు గవర్నమెంట్ ఇతన్ని డిపోర్టేషన్ చేయడానికి రెడీ అవుతుంది. అతనికేమో భార్య బిడ్డలున్నారు. వాళ్ళని తీసుకెళ్ళలేడు. రెండో శ్రీలంకలో ఎల్‌టిటి వాళ్ళ గాని పంపిస్తే అక్కడ ఇతన్ని పట్టుకొని టార్చర్ చేసే అవకాశం ఉంది. చంపేసే అవకాశం గూడా ఉంది.
సో, అందువల్ల ఇప్పుడు నేను శ్రీలంకెళ్తే నన్ను పట్టుకుంటారు, టార్చర్ చేస్తారు, చంపుతారు. కాబట్టి నన్ను శ్రీలంకకు పంపించొద్దండి. ఇక్కడే ఉంటాను నేను అని అతను అడుక్కున్నాడు. అయితే మద్రాస్ హైకోర్ట్ ఒప్పుకోలేదు. వెళ్ళాల్సిందే అని చెప్పింది. దాని మీద అతను సుప్రీం కోర్ట్‌కెళ్ళాడు. నిన్న సుప్రీం కోర్ట్‌లో ద్విసభ్య ధర్మాసనం దీపాంకర్ దత్తా అండ్ వినోద్ చంద్రన్ ఈ ఇద్దరు జడ్జెస్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఒక చారిత్రక తీర్పిచ్చింది. అదేందంటే మద్రాస్ హైకోర్టు చెప్పిన దాన్ని చెప్పింది. నువ్వు ఇక్కడ ఇండియాలో ఉండడానికి లేదు. ఆల్రెడీ ఇండియాలో 140,00,00,000 మంది పాపులేషన్ ఉన్నారు. ఇక్కడ ఈ 140 మంది కోట్ల పాపులేషన్‌కి అనేక సమస్యలున్నాయి. ఇదేమన్నా ధర్మశాల అనుకున్నారా? మీరు ధర్మసత్రం అనుకున్నారా? ఎవరంటే వాళ్ళొచ్చి ఇండియాలో ఉండడానికి. ఇది సాధ్యం కాదని కుండబద్దలు కొట్టినట్టుగా ద్విసభ్య ధర్మాసనం చెప్పింది.